సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు మరకా భుజంగారావు, ఏలూరు. ఏలూరు సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? మాది చిన్న బిజినెస్ చేసుకుంటుంటాను. ఇక్కడ మీరు ఏలూరే కదా? ఏలూరే. సార్ మరి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి విషయంలో చూసుకుంటే? ప్రధానంగా గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ చేంజ్ అయింది. సో అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా సార్? అభివృద్ధి అనేది మాత్రం శూన్యం వాస్తవానికి అయితే. కాకపోతే ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ వ్యవహారం వాళ్ళ కార్యకర్తలు ఏమంటే ఏదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నారు. కానీ ఇక్కడ మనకి అమరావతి, మనకి ఏలూరు మనకు దగ్గరగా ఉన్నది అమరావతి. అమరావతిలో ఇంతకుముందు కొన్ని కంపెనీలు అవి స్టార్ట్ అయ్యాయి. కంపెనీలు రావడం వల్ల ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హనుమాన్ జంక్షన్ కానీ ఇటు పక్కన కూడా ఒక బట్టలు, నాదేదో చిన్న క్లాత్ బిజినెస్. నేను ఆ షాప్ కాడికి వెళ్తే వాళ్ళ దగ్గర ఎలా ఉండేదంటే బయట ఈ దోమతెరలని కానీ దుప్పట్లని కానీ ఇది సమ్ బెడ్ పడుకోవడానికి పరుపులు కానీ ఇలాంటివి కనీసం 3-4 వేల రూపాయలు బేరం అవుట్ సైడ్ బయట పెట్టుకున్న బేరం అమ్మేవాళ్ళు. ఇవాళ ఉన్న పరిస్థితికి అక్కడ హనుమాన్ జంక్షన్ కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలు కానీ అసలు ఏ రకమైన బిజినెస్ లేదు. కనీసం వాళ్ళకి మినిమం పొజిషన్లో వాళ్ళకి బేసిక్గా నిలబడ్డాక వాళ్ళకి అనేది ఆ పొజిషన్ ఉండేది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఈ గవర్నమెంట్లో ఉన్నది పోయింది, ఉంచుకున్నది 2 పోయిన పరిస్థితిలో ఉంది. ఇటు పోలవరం పరిస్థితి అసలు వాళ్ళ సమాధానమే చెప్పట్లేదు. పోలవరం అవుద్దా అనేదానికి సమాధానం లేదు. కనీసం చంద్రబాబు నాయుడు ఒక వాతావరణంలో పరిగెత్తించడానికి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జనాలు చేసిన తప్పు వల్ల, గవర్నమెంట్ మారడం వల్ల జరిగిన ప్రాబ్లం వల్ల పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది. దానివల్ల వాస్తవానికి మాకంటూ అద్దెలు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే మేము ఎటు వెళ్ళిపోవాలనే ఆలోచన వాతావరణం తప్పితే మనం ఏదో సాధిస్తాము చెందుతామనే వాతావరణం అయితే ఇక్కడైతే ఏం కనబడట్లేదు. కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే మాత్రం చాలా సఫర్ అవుతాము, అది వాస్తవంగా చెప్పాలండి. ఇప్పటికే చాలా అప్పుల రాష్ట్రం అయితే అయిపోయింది మీ ఏపీ. సో మరి ఎట్లా ఉంటుంది మరి? ఉచిత పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటున్నా మళ్ళీ ఓట్లేస్తారని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. సో ఏమంటుంది సార్? ఏదైనా మన కుటుంబం అయినా మనమైనా ఒకటే, రాష్ట్రమైనా ఒక అధికారికంగా పైన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మనం దాన్ని ఏం చేయాలి అనే ఉద్దేశం మీద దానికి వచ్చే ఆదాయాన్ని బట్టి దాన్ని పంచడమా లేకపోతే దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడమా అనే వాతావరణం ఆలోచించాలి. మన ఫ్యామిలీ అయినా ఇప్పుడు మన పరిస్థితి అద్దెలు కట్టుకోలేని మెయింటెనెన్స్ చేసే పరిస్థితిలో మనం లేము. కానీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినా జగనన్న కాలనీ అనేది ఇల్లులు కట్టిస్తున్నారట, నిజమేనా? సార్ జగనన్న కాలనీలు అనేది ఇస్తున్నాడు, దానికి సంతోషమే. ఇప్పుడు పాత వాతావరణంలో టిక్కో ఇల్లు మరి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు దాకా? ఇప్పుడు ఆయన అది ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కట్టాడు, అది గవర్నమెంట్ మారడం ఉండడం అనేది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఆయన చేసినా ఈయన చేసినా జనాల కోసమే కదా చేసేది. జనాల కోసం చేసినప్పుడు మరి టిక్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? టిక్కో ఇల్లు ఆల్రెడీ 80% పూర్తయింది కదా, 20% మరి మనం కడితే మనం మిగిలిన టిక్కో ఇల్లు కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆ విధంగా మనం అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాతావరణానికి అప్పులు చేసి ఎంతవరకు పంచుతారు, ఎన్నాళ్ళు పంచుతారు? మళ్ళీ జనాల మీదకే భారం పడుతుంది. ఇప్పుడు ఇంటి పన్ను పెంచాడు. ఇప్పుడు 10,000 రూపాయలు ఇంటి పన్ను ఉండేది ఇప్పుడు 25%, 33% పెంచాడు మన ఇంటి పన్ను. మళ్ళీ 15% పెంచాడు. ఎవరు కడతారు? ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే జనరల్గా మార్చికి బిఫోర్ కట్టుకోను 5%. ఈ సంవత్సరం ఏం చేశాను, వడ్డీ రాయితీలో ఇచ్చిన తర్వాత అప్పుడు కట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆదాయం లేక, ఇన్కమ్ లేక మా పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రధానంగా చెత్త పన్ను కూడా ఇస్తున్నారట, నిజమేనా? సార్ చెత్త పన్ను అనేది కలెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇస్తున్నారు, కలెక్ట్ చేస్తున్నారు. ఆ మధ్యన రివర్స్ వచ్చిందనే ఉద్దేశం మీద మళ్ళీ సరిగ్గా కలెక్ట్ చేయట్లేదు. ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, ఏమైనా వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు. చెత్త పన్ను అనే వాస్తవం మాత్రం అది కొంతమంది దగ్గర వసూలు చేసుకున్నారు, కొంతమంది వసూలు చేసుకోవట్లేదు. ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది అంటే నిరుద్యోగుల పరిస్థితి మీ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అంటే ఒక కంపెనీలు పెట్టడం కానీ వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి ముందు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అట్లాంటిది మనం జరుగుతుందా మరి? సార్ ఆయన చెప్పడం అయితే చాలా వాగ్దానాలు అయితే చేశాడు. అది ఒక్క వాగ్దానం కూడా ఆయనకి మామూలుగా చేసుకోలేకపోయాడు. దాన్ని కూడా మనం ఏదైనా మనలాంటి వాళ్ళు ఏదో తటస్థంగా మేము రాజశేఖర రెడ్డి గారికి వేసాము, మన చిరంజీవి గారికి వేసాము, అర్థమైందా? అలాగే చంద్రబాబు నాయుడు గారికి వేసాం. మేము ఎవరికి ఒకరికి శాశ్వతం కాదు మా ఓటు. మాకు ఆ టైంలో ఏదైతే నచ్చుతో ఇప్పుడు మాకు ఇవాళ ఉన్న పరిస్థితికి మాకు అమరావతి ఇవన్నీ పాడైపోయినాయి. మాకు ఆ ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఏంటంటే తటస్థ వాటలు మా అభిప్రాయం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆ టైంకి ఎవరు బాగున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది చూసుకుని మేము ఓటు వేసుకుంటాము. మేము ఒకదానికి శాశ్వతం కాదు. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందనే ఆ ఉద్దేశం మీద ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అలాగే కొద్దిగా ఏదో చేయాలని తపన ఉంది. ఆ ఉద్దేశం మీద మా ఆలోచన విధానం మీద చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మాత్రం ఆలోచన. మరి ఇక్కడ ఏలూరు నుండి చూసుకుంటే మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి నుండి ఒక అభ్యర్థి నిలబడ్డారు, ఎంపీగా మహేష్ కుమార్ గారు నిలబడ్డారు. అటు వైఎస్ఆర్సీపీ నుండి గతంలో ఉన్న ఎంపీని కాకుండా ఇప్పుడు కొత్త ఆయన అపాయింట్ చేశాడు సునీల్ గారు అని. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఉంది ఇక్కడ? ఇప్పుడు వైసీపీ ఇద్దరు కూడా మారిపోయారు. అంతకుముందు కోటగిరి విద్యాధర శ్రీధర్బాబు గారు పోటీ చేశారు, ఆయన గెలిచారు. ఇప్పుడు ఈయన తణుకు అయ్యా
ఈయనేమో నాన్ లోకలు. ఇప్పుడు తణుకు అనేది కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనాల యొక్క అభిప్రాయాలను బట్టి గెలిపోవడంలు ఉంటాయి. మ్యాక్సిమం కూటమే గెలుస్తుందనే ఉద్దేశం మీద అంటే మేము రకరకాల విధాలుగా ఓట్లు వేసాము. ఇప్పుడున్న అభిప్రాయం ప్రకారం కూటమి గెలిస్తేనే మనకి కొద్దిగా డెవలప్మెంట్ కానీ ఏదైనా వాతావరణం కొద్దిగా ఎంతో కొంత చేంజ్ అవడానికి ఉంటుంది. ఇదే గవర్నమెంట్ కనుక వస్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఇంజనీర్ స్టూడెంట్స్ 10 లక్షల మంది 6 లక్షల మంది 7 లక్షల మంది వస్తున్నారు. కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా? మనకి ఒక క్యాపిటల్ అనేది కానీ మనకు వాతావరణం అనేది ఇక్కడ బిల్డప్ అని కానీ ఏదైనా ఒక ఉంటే అయినా కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. మా పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు. రేపన్నాడు ఏం మా పరిస్థితి? రేపు ఆడ వెళ్ళిపోతున్నాడు కదా, మనం ఇక్కడ ఏం చేస్తాము? అదేదో అక్కడే తాపత్రయపడదాం అనేప్పటి ఇప్పుడు ఒక 6 lakhsకి ఎన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నారు? ఎంతమంది? మరి ఇప్పుడు ఏదైనా ఇక్కడ గవర్నమెంట్ నేనేదో ఖర్చు పెట్టింది పన్ను రూపంలో ఏదైనా రూపంలో కనుక వాళ్ళకి వసూలు అయితే మళ్ళీ దాన్ని ఏదో సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి చెందాక ఉంటుంది. మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా మరి వీళ్ళకి మనుగడలేక గవర్నమెంట్కి మనుగడలేక అది కూడా ఆలోచించుకోవాలి కదా. మార్పు అయితే వచ్చింది ఈసారి. మార్పు రావాలనే కోరుకుంటున్నాము. మేము తటస్థంగా ఉండే ఓట్లు ఈసారి అమరావతి కానీ ఇవన్నీ కొద్దిగా డెవలప్మెంట్ అవ్వకపోతే ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటంటే మా భవిష్యత్తు ఏంటనేది కూడా మాకే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఏం పేరు? విజయలక్ష్మి అండి. ఏం చేస్తుంటావు? నేను ఏదో కూలి పని ఏదో చేసుకుంటా ఉంటానండి. నేను ఎక్కడ ఉంటారు మీరు? మేము ఏలుపుచర్లో ఉంటామండి. ఏలూరు జిల్లానండి. అమ్మా ఇప్పుడు మీ ఏలూరులో మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మరి సార్ ఓటు ఎవరికి వేద్దాం అంటావు? జగన్కి వేస్తాం సార్. ఎందుకు జగన్కి? అమ్మఒడి ఇచ్చాడు, మరి 18 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చాడు, మరి అన్ని ఇస్తున్నారు కదండి. మరి ఆయన వచ్చిన తర్వాత మరి వాళ్ళని పెట్టాడు, వాలంటీర్ని పెట్టాడు, అందరిని పెట్టాడు, బాగా చేస్తున్నారు కాబట్టి జగన్కి వేయాలండి ఓటు. అభివృద్ధి లేదంటున్నారు కదా మరి? కొంతమందికి లేదంటున్నారు. అది కాదు సార్, ఉంది సార్, బాగానే ఉంది సార్. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కానీ నీళ్లు కరెంటు అన్ని రోడ్లు కానీ కరెంట్ లేదండి. రోడ్లు అన్నీ కలిసి అన్ని గోతులు వేశారు. ఎక్కడ ఉంది? బాగుందండి. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని బాగుంది. మరి పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి? మరి మా పిల్లలకి ఏ ఉద్యోగాలు రాలేదండి. పుస్తకాలు ఇస్తున్నాను అంటున్నారు, బట్టలు ఇస్తున్నాను అంటున్నారు, ఏమీ లేదు అక్కడ. మరి నువ్వు పథకాలు ఇచ్చినా ఓటేస్తా అంటున్నారు, మరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే నీకు పథకాలు వద్దు కదా? పిల్లలకి ఉద్యోగాలు వేయండి, ఎవరు ఇస్తున్నారండి? చదువుకునే వాళ్ళకి చదువుకుని ఇదిగో ఇస్తున్నావు అన్నారే కానీ ఇవ్వట్లేదండి. కానీ మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే తెలుసు కదా, మరి ఇప్పుడు జగన్ వచ్చిండు, ఇద్దరిలో ఎవరి పాలన బాగుంది? ఇప్పుడు జగన్ పరిపాలనే బాగానే ఉంది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.